జీవితం అనేక సవాళ్లతో నిండి ఉంది. మన్మందరం సందేహం, భయం, అసమర్థతలు ఎదుర్కొంటాము. ఈ భావాలు సహజం. మనం మనుషులం. మనం ఒంటరిగా భారీ భారాలను మోయడానికి రూపొందించబడలేదు. అధిక భారంతో ఉన్నట్లు అనిపించడం సులభం. మన చుట్టూ చూసి మనల్ని ఇతరులతో పోల్చుకుంటాము. మనం వారి విజయాన్ని చూస్తాము మరియు వారు కూడా కష్టపడుతున్నారని మర్చిపోతాము. కానీ ఆచుంది, మనకు మించిన బలం యొక్క మూలం మనకు ఉంది. ఫిలిప్పీయులు 4:13 మనకు గుర్తు చేస్తుంది, నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను అన్ని పనులు చేయగలను. ఇది కేవలం మంచి శ్లోకం కాదు, ఈ శక్తివంతమైన సత్యం. మన పక్షాన క్రీస్తుతో మనం ఏ పరిస్థితిని ఎదుర్కోవచ్చు. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన బలాన్ని ఇస్తాడు. మనం భయపడినప్పుడు ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. మనం దారి తప్పనప్పుడు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. అపోస్తలుడైన పలు కష్టాలను ఎరిగి ఉన్నాడు. అతను హింస, జైలు శిక్ష మరియు శారీరక బాధలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ క్రీస్తులో బలాన్ని కనుగొనడం గురించి ఆయన నమ్మకంగా రాశాడు. పౌలు తన పరిమితులను అర్థం చేసుకున్నాడు. తన సొంత శక్తిపై ఆధారపడలేనని అతనికి తెలుసు. దేవుని శక్తిపై ఆధారపడటం నేర్చుకున్నాడు. పౌలు జీవితం దేవుని శక్తికి నిదర్శనం. అతను అసాధ్యమైన అవకాశాలను ఎదుర్కొన్నాడు మరియు విజయం సాధించాడు. తన సొంత శక్తి ద్వారా కాదు, క్రీస్తు శక్తి ద్వారా. మనం పౌలు ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. మనం బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుని శక్తిని విభజించడానికి మనం ఎంచుకోవచ్చు. మనం బలం గురించి ఆలోచించినప్పుడు మనం తరచుగా శారీరక శక్తి గురించి ఆలోచిస్తాము. కానీ క్రీస్తు చాలా ఎక్కువ అందిస్తాడు. ఆయన మనల్ని మానసికంగా బలపరుస్తాడు. తుఫానుల మధ్యలో ఆయన మనకు శాంతిని ఇస్తాడు. దుదా సమయాల్లో ఆయన మనల్ని ఓదారుస్తాడు. మనం దారి తప్పినట్లు అనిపించినప్పుడు ఆయన ఆశను కలిగిస్తాడు. క్రీస్తు మనల్ని ఆధ్యాత్మికంగా కూడా బలపరుస్తాడు. శోధనను అడ్డుకునేందుకు ఆయన మనల్ని సిద్ధం చేస్తాడు. తెలివైన ఎంపికలు చేసుకోవడంలో ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తాడు. సరైన దాని కోసం నిలబెట్టడానికి ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనను గౌరవించే జీవితాన్ని గడపడానికి ఆయన మనల్ని తన ఆత్మతో నింపుతాడు. ఈ బలం ఒకసారి ఇచ్చే బహుమతి కాదు, ఇది ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండే శక్తి యొక్క స్థిరమైన మూలం. యోహాను 15:5లో యేసు మనకు చెబుతున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో నేను వారిలో ఉంటాను, వారు చాలా ఫలాలను ఇస్తారు. ఎందుకంటే నాకు దూరంగా మీరు ఏమీ చేయలేరు. కొమ్మకు పోషల్ కోసం ద్రాక్షావల్లి అవసరమేట్లేకు క్రీస్తు అవసరం. మన స్వంతంగా ఫలాలను ఉత్పత్తి చేయలేము. ఆయన ప్రేమ మరియు కీప్ నుండి బలం మరియు జీవనాధారం పొందుతూ మనం ఆయనతో అనుసంధానించబడి ఉండాలి. ఇది ఆత్మవిశ్వాసం గురించి కాదు, ఇది క్రీస్తుపై నమ్మకం గురించి. ఆయన కోసం మన అవసరాన్ని గుర్తించడం మరియు మన జీవితాలను ఆయన చిత్తానికి అప్పగించడం గురించి. మనం ఇలా చేసినప్పుడు ఏ సవాలునైనా ధైర్యం మరియు ఆశతో ఎదుర్కోవచ్చు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని తెలుసుకుంటూ మనం విజయంలో నడవలము.